Good morning students. Myself Ravina. నేను యాక్చువల్గా లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం మనం కెమికల్ బాండింగ్ నుంచి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ నేర్చుకున్నాం. యాంటీ బాండింగ్ అంటే ఏంటి, బాండింగ్ ఆర్బిటాల్స్ అంటే ఏంటి, నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్స్ కూడా నేర్చుకున్నాం, N2 and O2. అలాగే ఈ కెమికల్ బాండింగ్లోని మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి ఉన్నది అంటే హైబ్రిడైజేషన్ అన్న. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. పబ్లిక్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ క్వశ్చన్, ఈ కాన్సెప్ట్ నుంచి, ఈ టాపిక్ నుంచి మార్క్స్ ఓరియంటెడ్గా మాత్రం ఖచ్చితంగా అయితే షార్ట్ అయినా రావచ్చు, లేదా ఎస్ఏ క్వశ్చన్ అయినా రావచ్చు నాన్న. నో డౌట్ అట్ ఆల్. 5 మార్క్స్ ఆర్ 15 మార్క్స్ క్వశ్చన్. మీరు బాగా స్ట్రెస్ చేయాల్సింది కెమికల్ బాండింగ్లో మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ బాగా నేర్చుకోవాలి అండ్ హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. మీకు ఈ సిలబస్లో హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్లో మీకు బాగా స్ట్రెస్ చేసింది SP3 అండ్ SP3D నాన్న. ఈ రెండు మీకున్నవి సిలబస్లో. బట్ నేను ఏవైతే ఉన్నాయో అవి మీకు చెప్తాను. మీరు ఏవైతే చదవాలో అవి మాత్రం చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా? లెట్ us see వాట్ ఈస్ హైబ్రిడైజేషన్. అసలు హైబ్రిడైజేషన్ అంటే ఏంటి? ద మెర్జింగ్ ఆఫ్ similar energy of dissimilar orbitals can redistributed into equal number of identical orbitals. This process is called hybridization. ఏంటన్నా హైబ్రిడైజేషన్ అంటే? సింపుల్గా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే సిమిలర్ ఎనర్జీ నాన్న, సేమ్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్ ఏవైతే మనం తీసుకుంటామో మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఐడియా ఉంది కదా. ఆర్బిటాల్స్ అంటే S ఆర్బిటాల్, P ఆర్బిటాల్స్, D ఆర్బిటాల్స్, dx, dy, dz, s ఆర్బిటాల్, ఇవన్నీ మీకు తెలుసు కదా నాన్న. ఏవైతే సిమిలర్ ఎనర్జీ ఉన్నవి తీసుకొని డిసిమిలర్ ఆర్బిటాల్స్ క్యాన్ రీడిస్ట్రిబ్యూటెడ్ ఇంటూ సేమ్ ఎనర్జీలో డిసిమిలర్ ఆర్బిటాల్స్ అంటే ఒక S ఆర్బిటాల్, ఇంకోటి P ఆర్బిటాల్, లేదా SPD, ఇలాగా డిసిమిలర్ ఆర్బిటాల్స్ తీసుకొని క్యాన్ రీడిస్ట్రిబ్యూటెడ్ ఇంటూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ ఆర్బిటాల్స్. ఇవన్నీ తీసుకొని మనం ఓవర్లాపింగ్ కానీ జరిగినట్లయితే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ ఆర్బిటాల్స్ అనేవి వస్తాయి. దాన్ని మనం హైబ్రిడైజేషన్ అని చెప్తాం, లేదా హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అని చెప్తాం. వచ్చిన ఆర్బిటాల్స్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అని చెప్తాం. అర్థమైంది కదా నాన్న? సేమ్ ఎనర్జీలో ఉన్న ఆర్బిటాల్స్ని తీసుకొని ఓవర్లాపింగ్ చేసేటప్పుడు డిసిమిలర్ ఆర్బిటాల్స్ని తీసుకొని సేమ్ ఎనర్జీ తీసుకొని can redistributed into equal number of identical orbitals. ఇలాగ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ ఆర్బిటల్స్ కానీ వచ్చినట్లయితే దాన్ని హైబ్రిడైజేషన్ అని చెప్తాం. నెక్స్ట్ ఏంటి నాన్న? ఇట్ ఈస్ నాట్ ఏ రియల్ ఫిజికల్ ప్రాసెస్. ఇది నాన్న, ఇది రియల్ ఫిజికల్ ప్రాసెస్ కాదు నాన్న, ఇది ఒక కాన్సెప్ట్. హైబ్రిడైజేషన్ అనేది ఏంటి? మనకు ఒక కాన్సెప్ట్, అంతేగాని ఇది రియల్ ఫిజికల్ ప్రాసెస్ కాదు. ఇది ఒక కాన్సెప్ట్ హైబ్రిడైజేషన్ అనేది. సరేనా? నెక్స్ట్, ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ఆర్బిటాల్స్. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ కాన్సెప్ట్ అన్నీ కూడా దేనికి రిలేటెడ్ అన్న? ఆర్బిటాల్స్కి రిలేట్ అయి ఉంటుంది. ఓకేనా? డిసిమిలర్ ఆర్బిటల్స్ అయితే SRP లేదా SPD, ఇలా డిసిమిలర్ ఆర్బిటల్స్ సేమ్ ఎనర్జీలో తీసుకొని రెండు ఓవర్లాపింగ్ జరిగినట్లయితే రీడిస్ట్రిబ్యూట్ అయ్యి ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ ఆర్బిటాల్స్ వస్తాయి నాన్న. అదే హైబ్రిడైజేషన్. ఇది రియల్ ఫిజికల్ ప్రాసెస్ కాదు నాన్న, ఇది ఒక కాన్సెప్ట్ హైబ్రిడైజేషన్ అనేది. నెక్స్ట్, ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ఆర్బిటాల్స్. ఆర్బిటాల్కి కంప్లీట్గా రిలేటెడ్ ఉంటుంది. నెక్స్ట్, హైబ్రిడ్ orbitals can obey Pauli's exclusion principle.
ఓకేనా. పౌలీస్ ఎక్స్క్లూసివ్ ప్రిన్సిపల్ తెలుసు కదా, నేను ఆల్రెడీ ఐ టోల్డ్ యూ దట్ ఇన్ ఎ లాస్ట్ క్లాస్. No two electrons will have same set of 4 quantum numbers. That means for example n, l, m quantum numbers, magnetic ఇవన్నీ కూడా ఒకటైనట్లయితే ఇందులో ఉన్న స్పిన్స్ మాత్రం ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్ మీన్స్ యాంటీ ప్యారలల్ స్పిన్స్ అనేవి ఉంటాయి. అందుకే పౌలీస్ ఎక్స్క్లూసివ్ ప్రిన్సిపల్ అంటే నో టూ ఎలక్ట్రాన్స్ విల్ హ్యావ్ సేమ్ సెట్ ఆఫ్ 4 క్వాంటమ్ నెంబర్స్. అందుకే ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ పౌలీస్ ఎక్స్క్లూసివ్ ప్రిన్సిపల్ని ఒబే చేస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటి మెయిన్గా హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఏవైతే మనం తీసుకున్న ఆర్బిటల్స్ దోస్ మే బి హాఫ్ ఫిల్డ్ ఆర్ ఫుల్ ఫిల్డ్ నన్ను. మనం తీసుకున్న ఆర్బిటల్స్ ఏవైనా హాఫ్ ఫిల్డ్ ఆర్ ఫుల్ ఫిల్డ్ ఆర్ ఎంటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్ తీసుకున్నాము, పి తీసుకుంటాం, డి తీసుకున్నాం, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇందులో హాఫ్ ఫిల్ అవ్వచ్చు, లేదా ఫుల్ ఫిల్ అవ్వచ్చు, లేదా ఎంటీ అయి ఉండొచ్చు. ఇలా కానీ ఉన్నట్టు కూడా ఈ రెండు ఒబే చేస్తాయి ఆర్బిటాల్స్, అయితే ఫుల్ ఫిల్ లేదా హాఫ్ ఫిల్ లేదా ఎంటీ. ఓకేనా. ఇది నా హైబ్రిడైజేషన్ అంటే మీరు మెయిన్గా థియరిటికల్గా నేర్చుకోవాల్సింది. రెండు డిసిమిలర్ ఆర్బిటాల్స్ తీసుకుంటారు సిమిలర్ ఎనర్జీలో ఉన్నవి, దాన్ని రెండు ఓవర్లాపింగ్ చేసేటప్పుడు రీడిస్ట్రిబ్యూటెడ్ అంటే మళ్ళీ కొత్తగా ఏమవుతుంది, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ ఆర్బిటల్స్, సేమ్ ఆర్బిటల్స్ అనేవి రావడం జరుగుతుంది. దాన్ని మనం హైబ్రిడైజేషన్ అని చెప్తాం. నెక్స్ట్ హైబ్రిడ్ ఆర్బిటల్స్ లేదా అలాగని చెప్పచ్చు. ఇట్ ఈస్ నాట్ ఏ రియల్ ఫిజికల్ ప్రాసెస్. ఇది రియల్ ఫిజికల్ ప్రాసెస్ కాదు నాన్న, ఇది ఒక కాన్సెప్ట్ అంతే. నెక్స్ట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ఆర్బిటల్స్. ఈ హైబ్రిడైజేషన్ అంతా దేనికి రిలేటెడ్, ఓన్లీ ఆర్బిటల్స్కి మాత్రమే రిలేటెడ్, ఎస్ పిడి ఇలాగా. నెక్స్ట్ హైబ్రిడ్ ఆర్బిటల్స్ కెన్ ఒబేస్ పౌలీస్ ఎక్స్క్లూసివ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ ఆర్బిటల్స్ ఏమై ఉండొచ్చు, హాఫ్ ఫిల్డ్ అవ్వచ్చు, ఫుల్ ఫిల్డ్ అవ్వచ్చు, లేదా ఎంటీ అయి ఉండొచ్చు. లెటర్స్ ఎగ్జాంపుల్స్ ఏం లేదు నాన్న, మీకున్న ప్రాసెస్లో ఏమున్నాయంటే ఎస్పీ, SP2, SP3, SP3D, DSP2, SP3D2 అండ్ SP3D3. ఇవి నాన్న మీకున్న హైబ్రిడ్ ఆర్బిటల్స్ అన్నీ కూడా. కానీ మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్లో మీకు ఉన్న సిలబస్లో ఈ రెండు నాన్న బాగా స్ట్రెస్ చేసింది. ఓకేనా. నేను స్టార్టింగ్ 4 డిస్కస్ చేస్తాను, రిమైనింగ్ మీకు ఆల్రెడీ ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ 4 ఏంటి అనేది చూద్దాం. SP హైబ్రిడైజేషన్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఇస్తూ SP2, SP3 అండ్ SP3D. ఓకేనా. లెట్ us see ఫస్ట్ వన్, SP హైబ్రిడైజేషన్. SP హైబ్రిడైజేషన్ ఏంటంటే SP హైబ్రిడైజేషన్ అంటే ఇందులో ఉన్నవి ఏంటి, ఒక S ఆర్బిటాల్ ఒక P ఆర్బిటాల్ కలిసినట్లయితే 2 ఐడెంటికల్ ఆర్బిటాల్స్ SP అనేది రావాలి. అంటే నేను మ్యాటర్ ఉన్నది చెప్పట్లేదు నాన్న, డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. S ఆర్బిటాల్ స్పెరికలే కదా. నెక్స్ట్ P ఆర్బిటాల్, దిస్ ఈజ్ P ఆర్బిటాల్, దిస్ ఈజ్ S ఆర్బిటాల్. ఓకేనా. రెండు కలిపితే మనకి ఏమవ్వాలి, రీడిస్ట్రిబ్యూటెడ్ ఇంటూ 2 ఐడెంటికల్ హైబ్రిడ్ ఆర్బిటల్స్. ఓకేనా. ఇలా వస్తుందని నన్ను ఇదంతా ఇమేజినరీ పార్ట్, ఇది ఇలాగే ఉంటుందని మనం చెప్పలేము. ఓకేనా. రెండు కలిపితే ఇలా రావాలి అంటే ఒక S ఆర్బిటాల్ అనేది రెండు విధాలుగా విడిపోయి మనకేమవుతుంది, ఇదొక SP అండ్ ఇదొక SP. అంటే ఈ లోపల ఒక చిన్న లోబ్ విడిపోయి ఉంటుందన్న, ఇది S ఇది P. ఓకే. ఇందులో హాఫ్ ఇందులో హాఫ్. నెక్స్ట్ సేమ్ ఇది కూడా అంతేనా. దీని యొక్క బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది నాన్న, 180 degrees. ఓకేనా. 180 degrees బాండ్ యాంగిల్ ఉంటుంది. లీనియర్ షేప్, ఇది లీనియర్ షేప్ ఉంటుంది. అర్థమవుతుందా. SP హైబ్రిడైజేషన్ ఒక S ఆర్బిటాల్ ఒక P ఆర్బిటాల్ కెన్ రీడిస్ట్రిబ్యూటెడ్ ఇంటూ 2 ఐడెంటికల్ ఆర్బిటాల్స్. ఇదొక SP ఇదొక SP. ఈ S అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయినప్పుడు ఇక్కడ ఒక చిన్న లోబ్ చిన్న ముక్క అనేది ఇక్కడ ఉంటుందన్న. నన్ను ఇది ఇమేజినరీ పార్ట్, ఇది ఎలా ఉంటుంది అని మనం నేర్చుకుంటాం అంతే. దీని యొక్క బాండ్ యాంగిల్ అనేది 180 degrees ఉంటుంది. లీనియర్ షేప్ నన్నది. ఓకేనా. చూడన్న SP హైబ్రిడైజేషన్కి ఎగ్జాంపుల్ చూద్దాం. బెరీలియం క్లోరైడ్ BeCl2. ఇక్కడ ఏం చెప్తున్నాడు, అకార్డింగ్ టు స్పెక్ట్రోకెమికల్ అనాలిసిస్
స్పెక్ట్రోకెమికల్ అనాలిసిస్. స్పెక్ట్రోకెమికల్ అనాలిసిస్ అంటే ఏం లేదు నాన్న, మనం తీసుకున్న ఏదైతే ఆటంని స్టడీ చేస్తుందో అదే స్పెక్ట్రోకెమికల్ అనాలిసిస్ అని చెప్తాం. ఈ అనాలిసిస్ ఏం చేస్తుంది, ఈ బెరీలియం అనేది sp హైబ్రిడైజేషన్కి చెందుతుంది అని చెప్తుంది. అసలు ఎలాగ వస్తుంది sp హైబ్రిడైజేషన్ అనేది? బెరీలియం అనేది అటామిక్ నెంబర్ ఎంత నాన్న? 4. అంటే 1s2 2s2 2px 2py 2pz, ఇంతే కదా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గ్రౌండ్ స్టేట్లో ఉండేటప్పుడు. అదే బెరీలియం. అదే ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 1s20 ఈస్ నథింగ్ బట్ హీలియం. 2s1 సమ్ ఎనర్జీ అనేది వస్తుందా? అప్పుడు ఏమవుతుంది? వేరే ఆర్బిటాల్కి ఒక ఎలక్ట్రాన్ అనేది షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. 2py 2pz0. దిస్ ఈజ్ ఎక్సైటెడ్ స్టేట్. అంటే ఇక్కడ ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి? హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్. ఎస్లో 1 ఉంది, పిలో 1 ఉంది. sp హైబ్రిడైజేషన్. అందుకే స్పెక్ట్రోకెమికల్ అనాలిసిస్ ద్వారా బెరీలియం అనేది sp హైబ్రిడైజేషన్కి చెందుతుంది అని. వేరాస్ కమింగ్ ఫ్రమ్ క్లోరిన్, ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి నాన్న? 2 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి. క్లోరిన్ ఈజ్ ఈక్వల్ టు 17, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నియాన్, 3s2 3px2 3py2 అండ్ 3pz1. సరిపోయింది కదా? 17 సరిపోయింది కదా? నియాన్ 10 12 14 16 17. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఏమవుతుంది అంటే స్పెక్ట్రోకెమికల్ అనాలిసిస్ ద్వారా ఏం చెప్పాము? ఈ బెరీలియం ఆటం అనేది sp హైబ్రిడైజేషన్లోకి వెళ్తుంది అని చెప్పాం. యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయా బెరీలియంవి? ఇది s, ఇది p. అంటే ఈ హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ అనేవి క్లోరిన్లో ఉన్న 3pz ఆర్బిటాల్లో ఉన్న హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్తో రెండు కూడా ఓవర్లాపింగ్ అనేది జరుగుతుంది నాన్న. ఓవర్లాపింగ్ అనేది జరిగి మనకేమవుతుంది? 2 క్లోరిన్ ఆటమ్స్, ఈ 2 క్లోరిన్ ఆటమ్స్ రెండు కదా నాన్న, 2 క్లోరిన్ ఆటమ్స్ అంటే 2 హైబ్రిడ్ ఆర్బిటల్స్, 3pz ఆర్బిటల్స్ రెండు, ఫార్మేషన్ ఆఫ్ 2 సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా? ఈ బెరీలియంలో ఉన్న sp, నెక్స్ట్ క్లోరిన్లో ఉన్న 3pzలో ఉన్న 1 హాఫ్ ఫిల్డ్ రెండు కూడా ఓవర్లాపింగ్ జరిగి మనకి 2 సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అది ఎలా ఫామ్ అవుతాయి చూద్దాం. ఫస్ట్ చూద్దాం నాన్న బెరీలియం. బెరీలియంలో ఎన్ని హాఫ్ ఫిల్డ్ ఉన్నాయి? ఒకటి s, ఇంకొకటి p, అంతే కదా? సో ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ ఒకటి ఉంది. నెక్స్ట్ క్లోరిన్లో ఎన్ని ఉన్నాయి నాన్న? క్లోరిన్లో 3pz అంటే ఒక హాఫ్ ఫిల్డ్ 3pz ఆర్బిటల్. అంటే ఇలా ఓవర్లాపింగ్ అనేది జరుగుతుంది. అంటే క్లోరిన్లో ఉన్న 1 3pz, ఇంకో క్లోరిన్లో ఉన్న ఇంకొకటి ఓవర్లాపింగ్ జరిగి మనకి సిగ్మా బాండ్ అనేది ఇక్కడ ఫామ్ చేస్తుంది. ఇదొక sp హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇదొక sp హైబ్రిడ్ ఆర్బిటాల్. ఇదేంటి నాన్న? క్లోరిన్లో ఉన్న 3pz ఆర్బిటాల్, ఇది క్లోరిన్లో ఉన్న 3pz ఆర్బిటాల్. మొత్తానికి ఏ షేప్ వచ్చింది? లీనియర్ షేప్ వచ్చింది కదా? ఓకేనా? sp హైబ్రిడ్ ఆర్బిటాల్ అనేది బాండ్ యాంగిల్ 180 degrees, హైబ్రిడైజేషన్ sp, షేప్ వచ్చినప్పటికి లీనియర్. ఓకేనా? అర్థమైంది కదా? sp హైబ్రిడైజేషన్ అకార్డింగ్ టు స్పెక్ట్రోకెమికల్ అనాలిసిస్ బెరీలియం అనేది sp హైబ్రిడైజేషన్ చెందుతుంది. ఎందుకు అంటే ఈ బెరీలియంలో ఉన్న ఈ s ఆర్బిటల్ హాఫ్ ఫిల్డ్, p ఆర్బిటాల్, ఈ క్లోరిన్లో ఉన్న 3pz ఆర్బిటల్ ఉన్న హాఫ్ ఫిల్డ్ రెండు ఓవర్లాపింగ్ జరిగినప్పుడు మనకి ఇలా సిగ్మా బాండ్ అనేవి 2 సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ sp2 హైబ్రిడైజేషన్ చూద్దాం. sp2 హైబ్రిడైజేషన్ సేమ్ ఇది కూడా అంతేనా? ఇక్కడ ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి నాన్న? 1 s ఆర్బిటాల్, 2 p ఆర్బిటాల్స్, 3 ఐడెంటికల్ ఆర్బిటాల్స్ అనేవి వస్తాయి. 3 ఐడెంటికల్ ఆర్బిటాల్స్, 3 ఐడెంటికల్ ఆర్బిటాల్స్, 1 s ఆర్బిటాల్ నాన్న. ఓకేనా? ఇది s. నెక్స్ట్ p ఆర్బిటల్, ఇదొక p ఆర్బిటల్, నెక్స్ట్ ఇదొక p ఆర్బిటల్. ఈ 3 ఆర్బిటల్స్ కూడా మనకి ఓవర్లాపింగ్ జరిగి డిసిమిలర్ ఆర్బిటల్స్ అనేవి రీడిస్ట్రిబ్యూటెడ్ జరిగినట్లయితే ఏమవుతుంది?
కొత్తగా ఐడెంటికల్ ఆర్బిటాల్స్ అనేవి వస్తాయి. 3 ఆర్బిటాల్స్ రావాలి కదా మనకి, ఇలా వస్తుందని అంటే ఒకటి విడిపోయితే కాబట్టి ఈ లోపల ఉంటాయి నాన్న స్మాల్ లోబ్స్ అని. దీని యొక్క బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది నాన్న 120 degrees. అంటే sp2, ఇదొక sp2, ఇదొక sp2, ఇదొక sp2. నాన్న ఇదంతా ఇమేజినరీ పార్ట్ ఇలా వస్తుంది అని మనం చెప్తాం. ఓకేనా, అర్థమైంది కదా. ఒక s ఆర్బిటాల్, 2 p ఆర్బిటాల్స్, దెన్ ఇట్ విల్ బి రీడిస్ట్రిబ్యూటెడ్ ఇంటూ 3 ఐడెంటికల్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఇది ట్రైగోనల్ ప్లానర్ నాన్న. దీని యొక్క షేప్ బాండ్ యాంగిల్ ఏమోని 120 degrees అని చెప్తాం. ఓకే, let us see an example. Boron trichloride PCl3 నాన్న. అకార్డింగ్ టు స్పెక్ట్రోకెమికల్ అనాలిసిస్, మళ్ళీ నా స్పెక్ట్రోకెమికల్ అనాలిసిస్ ద్వారా ఈ బోరాన్ అనేది sp2 హైబ్రిడైజేషన్ అవుతుంది అని చెప్తున్నాం. ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది అనేది చూద్దాం. బోరాన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత నాన్న 5. హీలియం 1s2, 2px1, 2py1 and 2pz0. 1s2, 2s2, 2px1, 2py0 and 2pz0 నన్ను. ఇది గ్రౌండ్ స్టేట్, దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అదే ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది 2s1, 2px1, 2py1 and 2pz0. దిస్ ఈజ్ ఎక్సైటెడ్ స్టేట్ బోరాన్. నెక్స్ట్ ఆటం ఏమున్నది క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ 17. నియాన్ 3s2, 3px2, 3py2 అండ్ 3pz1. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుందన్న బోరాన్లో ఉన్న 3 చూడు, ఒక s ఆర్బిటాల్ అండ్ 2 p ఆర్బిటాల్స్, హాఫ్ ఫిల్డ్ కదా 1 1 1. ఒక s ఆర్బిటాల్ 2 p ఆర్బిటాల్స్. ఈ 3pzలో ఉన్న క్లోరిన్లో ఉన్న 3pz1 ఆర్బిటల్ రెండు ఓవర్లాపింగ్ జరిగి మనకి 3 సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ 3 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి నాన్న. ఈ బోరాన్లో ఉన్న 1 s ఆర్బిటాల్, 2 p ఆర్బిటాల్స్ అండ్ క్లోరిన్లో ఉన్న 3pz సింగిల్ ఆర్బిటాల్ రెండు ఓవర్లాపింగ్ జరిగి మనకి 3 సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. లెట్ us see, దిస్ ఈస్ బోరాన్లో ఎన్ని ఉన్నాయి నాన్న 3 హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా 1 1 1. నెక్స్ట్ ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి మనకి 3 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి. ఏ ఆర్బిటాల్ p ఆర్బిటాల్, pz 3pz అంటే ఒక సింగిల్ ఆర్బిటాల్ అనేది ఉన్నది. అప్పుడు ఎలా ఓవర్లాపింగ్ అనేది జరుగుతుంది, ఇలాగా ఇదొకటి నన్ను. అర్థమైంది కదా. బోరాన్లో ఉన్న 3 హాఫ్ ఫిల్డ్ ఆర్బిటల్స్ అనేవి 3 క్లోరిన్లో ఉన్న 3pz ఆర్బిటల్తో ఓవర్లాపింగ్ అని జరిగినట్లయితే 3 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతుంది నాన్న. ఇందులో ఓన్లీ సిగ్మా బాండే ఫామ్ అవుతుంది. హైబ్రిడైజేషన్లో పై బాండ్ ఫామ్ అవ్వదు. పై బాండ్ అనేది డిపెండెంట్ బాండ్. ఫస్ట్ సిగ్మా బాండ్ ఫామ్ అయిన తర్వాతే పై బాండ్కి ఛాన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనకి సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది అన్నది. ఎందుకంటే ఓవర్లాపింగ్ అనేది ఇలా జరిగితే సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. అది సైడ్ వేస్ ఇలా కానీ ఓవర్లాపింగ్ జరిగినట్లయితే మనకి పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది అర్థమైంది కదా నాన్న. ఇది 3pz ఆర్బిటల్ ఆఫ్ క్లోరిన్, ఇది 3pz ఆర్బిటల్ ఆఫ్ క్లోరిన్. 3 క్లోరిన్ ఆటమ్స్ కదా, ఇది 3pz ఆర్బిటల్ ఆఫ్ క్లోరిన్. బోరాన్లో ఉన్న 3 హాఫ్ ఫిల్డ్ ఆర్బిటల్స్ 3 సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ చేస్తాయి.